హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా త్రిపాత్రాభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోలు వీళ్ళే. మొదటగా మన సీనియర్ ఎన్టీఆర్ గారు కుల గౌరవం, దానవీర సూరకర్ణ, శ్రీకృష్ణ సత్య, శ్రీ మధ్విరాట, వీర బ్రహ్మేంద్ర చరిత్ర లాంటి సినిమాలలో 3 అంతకంటే ఎక్కువ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు నవరాత్రి అనే సినిమాలో 9 పాత్రలు చేయడం విశేషం. అది కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి అలరించారు. ఆ తర్వాత కృష్ణ గారు కుమారరాజా, రక్త సంబంధం, పగపట్టిన సింహం, డాక్టర్, సినీ యాక్టర్, బంగారు కాపురం, సిరిపురం మొనగాడు, బొబ్బిలి దొర లాంటి 7 చిత్రాల్లో ఆయన త్రిపాత్రాభినయం చేశారు. ఇక శోభన్ బాబు గారు ముగ్గురు మొనగాళ్ళు అనే చిత్రంలో శోభన్ బాబు గారు త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీకి అప్పట్లో చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్గా కూడా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా 3 పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక బాలకృష్ణ గారు అధినాయకుడు అనే మూవీలో నందమూరి బాలకృష్ణ గారు త్రిపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో తాతగా, తండ్రిగా, మనవడిగా నటించి అలరించారు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు జై లవకుశ మూవీలో ఈయన ట్రిపుల్ రోల్ని ప్లే చేశారు. ఇందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్లో కూడా ఆయన నటించారు. అంటే హీరో విలన్ 2 ఆయనే. ఈ మూవీ కూడా మంచి హిట్గా నిలిచింది. నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఆయన కూడా అమిగోస్ అనే మూవీలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటించి ఆకట్టుకున్నారు. ఇందులో ఒక క్యారెక్టర్లో ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు లాగానే విలన్గా చేశారు.